జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో నటుడు చిరంజీవి గారు, నటుడు నారాయణమూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం అంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బొగ్గుమని మండుతూ ఉన్నారు. నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటల మీద కూడా అలాగే సీరియస్గా స్పందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు పక్క రాష్ట్రం అనాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిన్నిటికీ మరి విషయాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది, అంతా బాగానే ఉంది. చిరంజీవి గారి వ్యాఖ్యలు, నారాయణమూర్తి వ్యాఖ్యల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, సినిమా ప్రేక్షక అభిమానులు మండిపడుతున్నారు. వాళ్ళ వ్యాఖ్యలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మీకు సినీ పరిశ్రమ పట్ల కూడా మంచి అనుభవం ఉంది, అక్కడ వ్యక్తులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు, ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చిరంజీవి గారు ఇట్లాగా కొంచెం మాట్లాడటం అనేది మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు ఆయన. కానీ నిన్న మాత్రం మీరు అన్నట్టుగా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పక్క రాష్ట్రం అని అనడం ఒకటే కాకుండా వాళ్ళ సొంత తమ్ముడు అక్కడ ఉప ముఖ్యమంత్రి, ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి పక్క రాష్ట్రం అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇవాళ మీరు తెలుగు సినీ పరిశ్రమను తీసుకుంటే మోర్ దాన్ 80% ఆంధ్ర నుంచే కదా. మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, ఎవరిని తీసుకున్నా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీకి చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు. ఎవరు ఊరికే అలా వచ్చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవాలా. ఎవరికి తోచినంత రుణం వాళ్ళు తీర్చుకోవడానికి ప్రయత్నించారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో అసలు సినిమా ఇండస్ట్రీని పట్టించుకున్నాడా ఆయన? పట్టించుకోవాలి. కేసీఆర్ మరి జర్నలిస్ట్ని పట్టించుకున్నాడా ఆ రోజు? మరి అప్పుడు ఎవరు నోరెత్తలేదే. అప్పుడు భయం వేస్తుంటుంది. ఒక్కళ్ళు ఏమైనా మాట్లాడారా? ఒక జర్నలిస్ట్ స్పందించాడా? ఇవాళ జర్నలిస్ట్ అనేవాళ్ళు స్పందిస్తున్నారు, చిరంజీవి లాంటి నటులు స్పందిస్తున్నారు. దీనికి అంటే ఎక్కడ అవకాశం దొరికింది మీకు? మంచి ప్రభుత్వంగా ఉంటే అది చేతగాని ప్రభుత్వమా? ఇప్పుడు మీకు ఏం కావాలి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి? ఆంధ్రప్రదేశ్ ఇవాళ నంది అవార్డ్స్ ఇవ్వలేదు, ఒప్పుకుందాం. 5 ఏళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదుగా. ఇచ్చాడా? నంది అవార్డులు ఇచ్చాడా? మరి అప్పుడు మీరు ప్రశ్నించారా? ఇవాళ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చాలా బాగా చేశారు, అందులో డౌటే లేదు. బట్టి విక్రమార్క, తర్వాత కోమటిరెడ్డి గారు అందరూ చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ అద్భుతంగా చేశారు, ఫస్ట్ టైం అయినా. ఈసారి బాగా చేశారు, అంతవరకు బాగుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయలేదంటే మీరు ఏం వెళ్ళి అడిగారు? మీరు ఎప్పుడైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రశ్న వేశారండి. పవన్ కళ్యాణ్ గారే వేశారు ఈ ప్రశ్న. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, చలనచిత్ర పరిశ్రమ వచ్చి ఎప్పుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసారా అని అయితే నేను అడుగుతున్నా. మీరు అడిగి మీకు ఏదైనా చెయ్యకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు చెయ్యట్లేదు అని మీరు అనొచ్చు. మీరు ఇక్కడే ఆస్తులు కొనుక్కున్నారు, ఇక్కడే సెటిల్ అయ్యారు. ఆంధ్రాలో మీకు ఎంత ఆస్తులు ఉన్నాయో నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. కాకపోతే ఆంధ్రప్రదేశ్తో మీకు సత్సంబంధాలు లేవా? ఆంధ్రప్రదేశ్లో మీ ఎవరికి కూడా ఫ్యాన్స్ లేరా? సినీ పరిశ్రమకి మేజర్ కంట్రిబ్యూషన్ ఆంధ్రానే కదండి. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్ర వాళ్ళే. మీకు ఇవాళ తెలంగాణలోనూ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డబ్బులు రావాలంటే ఆంధ్ర వాళ్ళే. మరి మీరు పక్క రాష్ట్రం అని ఎందుకన్నారు? ప్లస్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు నిన్న ఆయన కే పాప్ను తర్వాత జపనీస్ యానిమేషన్ గురించి మాట్లాడారు చిరంజీవి గారు. మరి మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగారా? టెక్నాలజీకి ఆద్యుడు ఆయనే కదా, మరి ఆయన వెళ్ళి అడగాలి కదా. సినీ పరిశ్రమకి ఇవి తలమానికాలండి, అక్కడ వాళ్ళు జపాన్లో కావచ్చు లేకపోతే కొరియాలో కావచ్చు, వాళ్ళు వీటి ద్వారా అంటే సినిమా పరిశ్రమకి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఇంత సంపాదిస్తున్నారు, మనం కూడా చేయొచ్చు అని మీరు ఏమైనా అసలు ప్రస్తావించారా? లేదు, నేను ఒక స్టూడియో కడతానండి ఆంధ్రప్రదేశ్లో, మాకు రాయితీలు ఇవ్వండి అని అడిగారా? మేము షిఫ్ట్ అవుతామండి, మేమందరం కూడా, మీరు స్థలాలు ఇస్తే మేము డబ్బులు వేసుకుని మేము కార్మికులకి ఇళ్ళు కట్టిస్తామని అన్నారా మీరు? ఎక్కడ ప్రస్తావన కాదు, మామూలుగా అడుగుతున్నా. అవును, మీరు అడిగిన ప్రశ్న బాగుంది, కానీ ఆ విధంగా వీళ్ళు ఎక్కడ స్పందించిన పరిస్థితి లేదు, అడిగిన పరిస్థితి కూడా లేదు కదా. మీరు ఫిలిం సిటీ లాగా కట్టండి, మేమందరం వచ్చి అక్కడే షూటింగ్స్ చేసుకుంటామని అడిగారా? మీరు వెళ్ళి అడగంది అమ్మాయిని అన్నం పెడుతుందా? అసలు అడిగితే కాదనే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఆయన ప్రపంచాన్ని అరచేతిలో చూస్తాడు. ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్లే అనుకుంటారు, ఆయనకి తన పర భేదం లేదు. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ పెడతానన్న మాట రాగానే వెంటనే స్థలం శాంక్షన్ ఎవరు ఇచ్చారండి?
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది. ఇచ్చారుగా. ఇప్పుడు మనం చిరంజీవి గారిని ప్రశ్నించడం లేదు, చిరంజీవి గారి ఈ మాట అనడానికి కారణం ఏంటని అడుగుతున్నాం అంతే. పక్క రాష్ట్రం అనేటప్పుడు అందరూ అందరూ చాలా బాధపడుతున్నారు, హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అని అంటే మన అంటే అది వేరు, పక్క రాష్ట్రం అంటే మీరు విడదీసి పాలిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ఎవరి శిష్యులు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా చేయలేదని ఎవరూ అనలేదు, అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక శిష్యుడి ముందు గురువుని ఆ రకంగా అనొచ్చా? ప్రజలు అడుగుతున్నది అది. వాళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారండి. కాబట్టి చిరంజీవి గారు దీని మీద వివరణ ఇస్తే బాగుంటుంది. ఇక నారాయణమూర్తి గారు అంటారు, నారాయణమూర్తి గారిని మనం పెద్దగా అంటే ఆయన మంచి నటుడు, ఆయనది ఒక విప్లవాత్మక ధోరణి. ఆ మధ్యకాలంలో ఆయన చాలా బాధపడ్డాడు. మీకు కనుక గుర్తుంటే, నేను పెళ్లి చేసుకోకుండా తప్పు చేశాను, ఇల్లు తీసుకోకుండా తప్పు చేశాను, స్థలం తీసుకోకుండా, ఆయన చాలా రిగ్రెట్ అయ్యాడు. అలాంటి రిగ్రెట్ అయిన మనిషి గురించి మనం ఇవాళ మాట్లాడాల్సిన పని లేదు నా ఉద్దేశంలో. కాకపోతేనండి సినీ పరిశ్రమకు ఏమీ చేయని అవమానించిన జగన్ రెడ్డిని పొగొడుతా ఇవాళ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన సాగిస్తుంటే విమర్శలు చేస్తున్నాడు ఆయన. అది తప్పు, దానికే వస్తున్నాను నేను. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం నారాయణమూర్తి గారు? ఎందుకంటే మీకు ఎవరైనా ఏదైనా చేయనన్నారా? మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగి కాదంటే అప్పుడు చెప్పాలి, ఇగో నేను పలానాది అడిగానండి మీరు చేయలేదు, అది మీ వ్యక్తిగతం అవుతుంది. అంతేగాని అది రాష్ట్రం మొత్తానికి వర్తించదుగా. ఇవాళ మీకు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పమానండి. సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆడనివ్వకుండా ఆపి ఎన్ని ఇబ్బందులు పెట్టాడో కూడా చూసాం. అసలు ఆ సినిమాకి కలెక్షన్స్ రాకపోవడానికి ఒక రకంగా వైసీపీనే కారణం, జగన్మోహన్ రెడ్డే కారణం. ఆనాడు ప్రశ్నించలేవు, ఎవడు ప్రశ్నించడు. ఇప్పుడు మరి అప్పుడు చిరంజీవి గారు కూడా అడగాలి కదా, మా తమ్ముడు సినిమాని అడ్డుకున్నారు అని నిన్న ప్రస్తావన చేశారు ఆయన. నేను అంటున్నది మీరందరూ కూడా ఇండస్ట్రీ పెద్దలు కాబట్టి ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓ చిరంజీవి గారు, ఓ మురళీమోహన్, ఓ రాఘవేంద్రరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ సినిమా పెద్దలే కదండి. దాసనారాయణరావు గారు లేకపోయాక ఇప్పుడు ఆయన స్థానంలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడడం అనుచితంగా ఉంది, అనుచిత వ్యాఖ్యలుగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి మనిషి ఇట్లా మాట్లాడటం, ఆయన చాలా ఆచితూచి మాట్లాడతారు, చక్కటి తెలుగు మాట్లాడతారు, అవన్నీ బాగున్నాయి. కానీ పక్క రాష్ట్రం అనడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది అది ఎందుకనో సందర్భోచితంగానూ లేదు, అది అందరి మనసుల్ని గాయపరిచిందని చెప్పచ్చు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారా దీని మీద? లేదు చిరంజీవి గారే స్పందిస్తారా? ఇప్పుడు నాగబాబు ఏం స్పందిస్తారు మనం ఎదురు చూద్దాం. పక్క రాష్ట్రం అనటం ఎంత గాయపరిచిందో ఆయనకి ఇచ్చింది ఎన్టీఆర్ అవార్డు, ఎన్టీఆర్ గారి పేరు అవార్డు. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు ఎన్టీఆర్ ప్రస్తావన తేలేదండి, తీసుకురాకుండా ఇవన్నీ మాట్లాడాడు. అది చాలా బాధాకరం. ఎందుకంటే దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కాంతారావు గారి మీద తీసుకున్నారు నారాయణమూర్తి, కాంతారావు గురించి మంచిగా మాట్లాడారుగా. మరి నందమూరి తారక రామారావు అని ఆయన లేకపోతే ఇవాళ తెలుగు వాళ్ళ ఉనికి ఉందా అండి, గుర్తింపు ఉందా? మరి నందమూరి తారక రామారావు గారు అవార్డు తీసుకున్నప్పుడు మీరు ఆయన ప్రస్తావన తేకుండా అసలు పక్క రాష్ట్రం అని మాట్లాడి, మరి పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తిదే కదా ఇది అవార్డు ఇవాళ తీసుకుంటే మనం. సో అలా కూడా అది సరిపోలేదు కదా సార్. ఏ రకంగా చూసుకున్నా నిన్న చిరంజీవి గారు మరి ఎందుకు అలాగా ఆయన మాట్లాడారు అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ప్రాముఖ్యత ఇస్తోంది కాబట్టి ఆయన మాట్లాడాల్సి వచ్చిందా? అది వారే వివరించాలండి. అంటే పక్క రాష్ట్రంలో పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు చిరంజీవి గారు, అలా మాట్లాడుతూ తమ్ముడు గురించి అన్న వ్యాఖ్యలు కూడా వినపడతాయి. ఇక్కడ తమ్ముడు గురించి అంటే పక్క రాష్ట్రంలోనూ వదిలేద్దరు, చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించారు, ఆయన పేరు ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ తమ్ముడిని అనడం అనేది లేదు. తమ్ముడిని అనదలుచుకుంటే తమ్ముడికి వ్యక్తిగతంగా చెప్పుకొని ఆయన దాన్ని సాల్వ్ చేసుకుంటారు. లేదు అసలు నిన్న వేదిక కాదండి దానికి. ఆయన ఏం చేయాలి, ఒక లెటరో లేకపోతే ఒక ట్విట్టర్లో ఒక పోస్టో తర్వాత పెట్టచ్చు, లేదు ముందే పెట్టి ఉండొచ్చు. ఇట్లా వీళ్ళు ఇస్తున్నారండి మీరు చేయట్లేదు, మీరు కూడా చేస్తే బాగుంటుంది అనొచ్చు. అంతేగాని పక్క రాష్ట్రం అని నిన్న ఆ వేదిక మీద మాట్లాడటం అనేది అది అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాయపరచటమేనండి. మరి దాని మీద వారు ఏ రకమైన వివరణ ఇస్తారో వేచి చూడాలి. ఆ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడిన మాటలను ఖండిస్తూ దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దామంటూనే చిరంజీవి గారి స్థాయికి అలా మాట్లాడి ఉండకూడదు అంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.